ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। नमावो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यते सतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ. భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు. మరి ఈ రోజున మనము భాగవతములోని కర్దమ ప్రజాపతి గురించి చెప్పుకుందాం. మనం కర్దమ ప్రజాపతి మొదటి భాగం మనం ఇంతకుముందు చెప్పుకున్నాము. ఈ రోజున మనము రెండో భాగాన్ని మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడైతే ఈ బిందు సరోవరంలో స్నానం చేయడానికి దిగిన దేవహూతి యొక్క శిరోజాలు జడలగట్టున్నాయి, అలాగే వస్త్రాలు మురిగి ఉన్నాయి, దేహం కూడా శుష్కించి ఉన్నది, అంటే బాగా బక్కచిక్కిపోవటం, దేహంపై మట్టి పేరుకుని ఉండటం. అలాగే ఆమె సరోవరం అంతర్భాగంలోకి వెళ్ళగానే 1000 మంది కన్యలు ఆమెను చుట్టుపుట్టి తాము సేవిక గణమని చెప్పి సేవలను చేయడం ఆరంభించారు. ఇవన్నీ కూడా మనము ఇంతకుముందు పూర్వం క్లాసు చెప్పుకున్నాం. మరి అలాగే ఎందుకు ఆవిడికి అటువంటి గొప్ప అవకాశం వచ్చిందంటే తన భర్తని ఆవిడ ఎంతో బాగా సేవ చేసింది. తన భర్తకి ఎంతో సేవ చేసింది. ఇప్పుడు అందుకని ఆవిడకి అటువంటి గొప్ప అంటే బిందు సరోవరంలో స్నానం చేయటం, మరి అలాగే ఎంతో మంది కన్యలు వచ్చి ఆవిడికి సేవ చేయటం, అలాగే ఆవిడికి విలువైన తైలాలతో స్నానం చేయించారు, నిర్మలమైన వస్త్రాలను కట్టబెట్టారు, అలాగే దివ్య ఆభరణాలకు తోడు కూడా అలంకరించారు, మరి సర్వగుణ ఆ, సమన్వితమైన ఆహారం తినిపించారు. అలాగే ఇక తర్వాత దేవహూతి తన భర్తను తలుచుకుందనమాట. మరి దీనికి కారణం భర్తే కదా, భర్త వల్ల కదా ఇంత కూడా. భర్తను ఆ, తలుచుకోగానే తడవుగా ఎమ్మటే ఆమె తన భర్త సన్నిధిలో నిలిచింది. ఎప్పుడైతే దేవహూతికి సౌందర్యం తిరిగి రావటం చూసి కర్దముడు ఆశ్చర్యపడ్డాడు అనమాట. కర్దమ్ముని ఆమె పట్ల ఆకర్షితుడు కూడా అయ్యాడు. ఆ విధంగా అతను విమాన సౌధంలోకి ఎక్కించుకొని విహారయాత్రకు బయలుదేరాడు. ఆ విధంగా ఆయన భార్యతో కలిసి సకల ప్రాంతాల్ని పర్యటించాడు. మరి నందనాది ఉద్యానవనాల్లో వ్యవహరించాడు. ఆ విధంగా సకల లోకాలను తిరుగుతూ విశ్వగోళాన్ని, ఆశ్చర్యకరమైన దాని వివిధ ఏర్పాట్లను కర్దముడు తన పత్నికి దర్శింపజేశాడు. తిరిగి తమ ఆశ్రమ ప్రాంతానికి చేరుకున్నాడు. తరువాత అతడు సంతాన వాంఛనను పొంది ఉన్నట్టు తన భార్యని సంతోషపెట్టడానికై 9 రూపాయలు ధరించాడంట. 9 రూపాయలు ధరించి ఆమెతో రమించాడని చెప్పి చెప్తున్నారన్నమాట. ఆ విధంగా పెక్కు సంవత్సరాలు క్షణములా గడిచిపోయాయన్నమాట. కర్దముడు ఆ రీతిగా
రూపాయలలో తన యోగ శక్తి ద్వారా విస్తరించాడు. కానీ శ్రీకృష్ణ భగవానుడు మాత్రం 16,108 రూపాయలు విస్తరించాడు. తన రాణులతో కలిసి అనేక సంఖ్యలో గల అంతఃపురాల్లో విహరించాడని దశమ స్కందం మనకి వివరిస్తుంది అనమాట. అందుకే శ్రీకృష్ణుడు యోగీశ్వరుడు అయ్యాడు. యోగి అయిన వాడు 8 లేదా 9 రూపాయల కంటే ఎక్కువ రూపాయలకు విస్తరించలేడు. కానీ దేవదేవుడు అనంత రూపాల్లోనికి విస్తరించగలడు. అదే భగవంతుడికిను ఆ యోగులకి తేడా. అందుకే భగవంతుడి యోగీశ్వరుడు అన్నారనమాట. భగవంతుడికి మానవులు కూడా తేడా అది, భగవంతుడికి దేవతలకు కూడా తేడా అది. ఆ విధంగా కర్దమ దేవహూతులు మరి సంసార సుఖమును మునిగి తేలుచుండగా ఆ ఎంతో కాలం గడిచిపోయింది అనమాట. చాలా కాలం గడిచిపోయింది. ఆ విధంగా అతడు కర్దముడు దేవహూతి గర్భధారం కావించాడు. ఆ రోజే ఆమెకు 9 మంది పుత్రులు జన్మించారనమాట. ఎంతమంది? 9 మంది. ఒకరి కాదు, ఇద్దరు కాదు, 9 మంది. వారందరూ కూడా చక్కని సౌందర్యవతులు, అలాగే దేహాలు కూడా చక్కగా తీర్చిదిద్దబడి ఉన్నవారనమాట. కమలమలను పోలి కమల సుగంధమనే కలిగిన వారు అయి ఉన్నారు. అందుకే చెప్తారనమాట, ఎప్పుడు కూడా మంచి సంతానం కావాలంటే స్త్రీ చాలా పవిత్రంగా ఉండాలి, అలాగే భర్త కూడా పవిత్రంగా ఉండాలి. ఇక్కడ చూస్తే భర్త ఒక ముని, భార్య గొప్ప సాధకురాలు కుమార్తె. అందుకని వాళ్ళకి పుట్టేవాళ్ళు మరి ఎలా పుడతారు? అలా పుడతారు. అందుకని కమలములను పోయినటువంటి కమల సుగంధం అని కలిగిన వారు ఉన్నారనమాట. వారు భార్య సంతానవతి కాగానే కర్దముడు ఏం చేశాడు? గృహ పరిత్యాగం చేసి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు దేవహూతి దుఃఖితే ఈ విధంగా భర్త అంది: స్వామి, నాకు చేసిన వాగ్దానాన్ని మీరు పూర్తిగా నెరవేర్చారు. అయినా నేను మీకు శరణాగతురాలను కాబట్టి నాకు అభయత్వాన్ని ఇవ్వడం మీ కర్తవ్యం. మీ కుమార్తెల విషయం బాగానే ఉంది, వివాహం కాగానే వారు వెళ్ళిపోతారు. కానీ తర్వాత నన్ను ఓదార్చేది ఎవరు? ఇంద్రియ భోగాలలో మునిగి నేను కాలాన్ని వ్యర్థం గడిపేశాను. మీ నుండి పరమార్థాన్ని నేను గ్రహించలేదు. భగవన్మాయచే వంచింతురాలై నేను మీ వలన ముక్తిని పొందడాన్ని మర్చిపోయాను అని పలికిందనమాట. ఏంటి వాగ్దానం అంటే, ముందే అతను ఒక కండిషన్ పెట్టాడు కర్దముడు. ఏమనంటే, నేను నీకు సంతానాన్ని కలిగజేస్తాను, సంతానం కలిగి చేసిన తర్వాత నేను గృహాన్ని విడిచిపెడితే నేను సన్యాసాశ్రమానికి వెళ్ళిపోతాను, దానికి నువ్వు ఒప్పుకోవాలని చెప్పి ఆయన ముందుగానే కండిషన్ పెట్టాడు. ఆ కండిషన్కి తాను ఒప్పుకుంది దేవహూతి. ఆ ఒక ఒప్పందం మీదనే ఆయన వివాహం చేసుకున్నాడు. మరి మాటిచ్చాడు కాబట్టి ఆ ఉన్నంత కాలం కూడా ఆవిడని చాలా చక్కగా చూసుకున్నాడు. చూశారు కదా, ఆవిడకి బిందు సరోవర స్నానం కానివ్వండి, ఎంతమంది సేవ చేయటం, విమాన సౌధముల వాళ్ళు యాత్రకి వెళ్ళటం, ఎన్నో యాత్రలు చూపించడం, విశ్వమంతా చూపించడం, ఆవిడ సంతోషంగా ఉంచడం కదా. మరి అలాగే ఆవిడతో ఆయన చక్కగా సంసారం చేయటం, మరి వాళ్ళకి పిల్లలను కూడా కనిపెడతాం, ఆయన బాధ్యత పర్ఫెక్ట్గా ఆయన చేశాడు. చేసి గృహం నుంచి వెళ్ళిపోవడానికి ఆయన సిద్ధపడ్డాడు అనమాట. కానీ ఎంతన్నా మరి ఉంటుంది కదా తల్లికి, ఒక భార్యకి భర్తను విడిచిపెడుతున్నంత ఈజీ కాదు, చాలా కష్టం. అది చెప్పుకున్నంత ఈజీ కాదనమాట. కానీ సాధకులకు మాత్రమే అది సాధ్యపడుతుంది, సామాన్యమైన వాళ్ళు సాధ్యపడదు అనమాట. అది సాధకులకి నిత్య సాధన ఉండాలి, దానికి ఎంతో జ్ఞానం ఉండాలి, ఎంతో తపస్సు ఉండాలన్నమాట. ఆ విధంగా చెప్తుంది కరెక్టే. మీరు నాకు చేసిన వాగ్దానం నెరవేర్చారు. ఏం వాగ్దానం చేశారు? నీకు మంచి సంతానాన్ని ఇస్తున్నారు. ఎంతమంది? 9 మంది సంతానం ఇచ్చారు. ఎవరు కాదు, ఇద్దరు కూడా కాదు, అందులో సౌందర్యవతులు. అయినప్పుడు కూడా నేను ఈ శరణాగతి పొందాను, అందుకని నాకు భయం లేకుండా, అంటే అభయత్వాన్ని ఇవ్వటం మీ కర్తవ్యం అని చెప్పి వేడుకుందనమాట. మరి వాళ్ళు పెళ్ళవని వెళ్ళిపోతారు కదా, మరి నన్ను ఓదార్చేది ఎవరు? అందుకే చూడండి, జనరల్గా మన కుటుంబాల్లో కూడా, బయట సమాజంలో చాలా మంది కూడా అంటూ ఉంటారు, కొడుకు కావాలి, కొడుకు కావాలి, కొడుకు కావాలి, కూతురు ఉంటే వెళ్ళిపోతుంది అత్తింటికి, మరి మమ్మల్ని ఎవరు ఉద్ధరిస్తారని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు అనమాట. జనరల్గా అది సహజమైనటువంటి ఆలోచన. కానీ భక్తులకు అటువంటి భయం లేదు.
భక్తులకి ఎలా ఉంటుందంటే భగవంతుడు ఎప్పుడు కూడా భక్తుల్ని సంరక్షిస్తూ ఉంటాడు అనమాట. ఎందుకని కొడుకు లేకపోతే నా పరిస్థితి అని భయపడే సంవత్సరం ఏ భక్తులకి అవసరం లేదనమాట. కానీ ఇక్కడ భగవంతుడు చేసే కార్యమన్నీ కూడా లోక కళ్యాణం కోసం చేస్తాడు భగవంతుడు అనమాట. లోక కళ్యాణార్థం కోసం, సర్వజీవుల శాంతి కోసం, ఉం, సాధువులను రక్షించడం కోసం ఈ భగవంతుడు ఆ విధంగా చేస్తారనమాట. అందుకని ఇక్కడ ఆ దేవహూతికి అర్థమవునని ఆ విధంగా ప్రాధాయపడింది అనమాట. అప్పుడు కరుణ సహజంగా ఎలా ఉంటుందంటే భర్తకి దయ, కరుణ, ప్రేమ ఇవన్నీ ఉంటాయి. అంటే మీరు చూడండి, ఎంత సాధువులైనప్పుడు కూడా చాలా మంది అనుకుంటారో ఆ సాధువులకి, భక్తులకి కరుణ ఉండదు, దయ ఉండదు అని చెప్పి అనుకుంటారు. నిజంగా వాళ్ళ దగ్గర చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. తెలుసా? వాళ్ళ దగ్గర చాలా ఎక్కువ ఉండి ఏం చేస్తారంటే మానవులకి ఏం కావాలో అది ఇస్తారు. అది నిజమైన దయ, కరుణ అంటే. అంతే, వాళ్ళకి ప్రేమ లేదని కాదనమాట. అది అందుకని ఆవిడ పట్ల కరుణ కలిగిన వాడి కర్దముడు చెప్తున్నాడు త్వరలోనే నీ గర్భములో భగవంతుడు ఆవిర్భవిస్తాడు. చూసారు? ఎవరు? సాక్షాత్తు భగవంతుడే ఆవిర్భవిస్తాడు. చూసారా? అతడు తన యశస్సుని విస్తరింపజేస్తాడని తల్లికి బ్రహ్మజ్ఞానాన్ని బోధించి హృదయ గ్రంథిని తెరించివేయాలని వివరించాడు అనమాట. తరువాత కొంతకాలానికి భగవానుడు దేవహుతి గర్భములో ప్రవేశించాడు. ఎస్. అప్పుడు బ్రహ్మదేవుడు మరీచాది ఋషులతో కలిసి కర్దముని ఆశ్రమ ప్రాంతానికి వచ్చాడు. తండ్రి అయిన బ్రహ్మదేవుడి ఆజ్ఞను కర్దముడు నిష్ఠతో పాటించడం పట్ల బ్రహ్మ పరమ సంతుష్టుడయ్యాడు అనమాట. కదా, ఏ తండ్రి అయినా అంతే కదా. నిజంగా కొడుకు ఒక బాధ్యత ఏమంటే తండ్రి యొక్క ఆజ్ఞను తప్పకుండా పాటించడం. శిష్యుడి యొక్క బాధ్యత ఏంటి? గురువు యొక్క ఆజ్ఞను పాటించడం. చూడండి, బ్రహ్మదేవుడు ఎంత సంతోషం. ఎందుకంటే బ్రహ్మదేవుడు ఏం చెప్పాడు? ఈ సృష్టిని సృష్టించడం కోసం నువ్వు కూడా పాత్రను పోషించమన్నాడు. సంతానాన్ని ఉత్పత్తి చేయమన్నాడు. అలాగే చేశాడు. యాక్చువల్గా అతనికి ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ నుంచి పరమ భక్తుడు, పరమ భాగవతోత్తముడు, ఎప్పుడు సాధనలో ఉంటాడు. కానీ తండ్రి ఆజ్ఞ మేరకు వివాహం చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు, మళ్ళీ సన్యాసాశ్రమం వెళ్ళిపోతాడు. కర్దముని పుత్రికలను ఋషులకి ఇచ్చి పెళ్లి చేయమని, అలా చేయటం వల్ల నీ యొక్క యశస్సు విశ్వవ్యాప్తం తెలిపాడు అనమాట. ఆ విధంగా ఇప్పుడు భగవంతుడు జీవులకి సర్వ అభిష్ట ప్రదాతైనటువంటి భగవంతుడు, పరమాత్ముడు దేవహుతి గర్భంలో ఉన్నాడని, అతడు తన తల్లి యొక్క అవిద్యను ఛేదించి ప్రపంచ పర్యటన చేయగలని వివరించాడు. అంటే అజ్ఞానం తొలగించి తల్లికి ఆ జ్ఞానాన్ని బోధిస్తాడు అనమాట. ఆ విధంగా బ్రహ్మదేవుడి పలికి మరి సనకాదులు నారదులతో కలిసి తన దివ్యస్థానాన్ని వెళ్ళిపోతాడు బ్రహ్మదేవుడు. సనకాదులు నారదులు కూడా బ్రహ్మదేవుని సంతానం అయినప్పుడు కూడా వారు అస్కలిత బ్రహ్మచారులు, గుర్తుపెట్టుకోవాలి. అస్కలిత బ్రహ్మచారులు అంటే స్ఖలనం చెందినటువంటి బ్రహ్మచారులు అనమాట. ఎటువంటి శారీరక సంభోగం లేనటువంటి వారు, ఎటువంటి స్త్రీ సాంగత్యం లేని వారు, మనసా వాచ కర్మన, మనసులో కూడా ఆలోచనటువంటి గొప్ప బ్రహ్మచారులు అనమాట వాళ్ళు. అందువలన మరీచాది తమ సోదరుల వివాహమును చూడడానికి వారికి ఇష్టం లేకపోవడం చేత వారు తండ్రితో కలిసి వెళ్ళిపోయారు. తర్వాత ఈ బ్రహ్మ ఆజ్ఞ మేరకు కద్దం ప్రజాపతి ఈ 9 మంది పుత్రులు కూడా ఋషులకు ఇచ్చి వివాహం చేశాడు. ఎవరెవరికి ఇచ్చాడు? కళ అని ఒక పుత్రిక, ఈ కళని మరీచికిచ్చి పెళ్లి చేశాడు. అనసూయను అత్రికిచ్చి పెళ్లి చేశాడు. శ్రద్ధని అంగీరునికిచ్చి పెళ్లి చేశాడు. హవిర్భువును పులస్త్యమునికిచ్చి పెళ్లి చేశాడు. గతిని పులహునికిచ్చి పెళ్లి చేశాడు. క్రియను క్రతువునికిచ్చి పెళ్లి చేశాడు. ఖ్యాతిని భృగునికిచ్చి పెళ్లి చేశాడు. అరుంధతిని వశిష్ఠునికిచ్చి వివాహం చేయడం జరిగింది. ఇక 9వ కుమార్తె ఉంది శాంతి, ఆమెని అదుర్వనుకిచ్చి పెళ్లి చేయడం జరిగింది అనమాట. ఆ విధంగా వివాహాలు చక్కగా జరిగిన తర్వాత ఋషులు
మామగారు నుండి సెలవు తీసుకొని తమ తమ ఆశ్రమాలకు వెళ్ళిపోయారనమాట. చూసారా? ఈ రోజుల్లో భక్తులకి పిల్లవడానికి కూడా భక్తులకి పిల్లవంటే ఆలోచిస్తున్నారనమాట. ఋషులకి పిల్లల్ని ఇస్తే ఎంత బాగుంటుందో తెలుసు అసలు. అది ఆడపిల్లలకు పెళ్లి చేసి పంపివేసిన తరువాత కర్దమ ప్రజాపతి తనంటనే భగవానుడు ఆవిర్భవించాడు అవగతం చేసుకొని ఏకాంతముగా ఆ దేవదేవుని కలుసుకొని స్తుతించాడు అనమాట. ఏమని స్తుతించాడు చూడండి. దేవా, భక్తుల గౌరవాన్ని ఇమడింపజేసే నీవు నీ వాక్కుని నిజం చేయడానికి, వాస్తవమైన జ్ఞానాన్ని వ్యాప్తి చేయడానికి నా ఇంటిలో అవతరించావు. చూసారా? భగవంతుడు కారణం లేని ఎక్కడైనా అవతరిస్తాడా? అది కూడా ఎవరింట్లో పడితే ఆ ఇంట్లో అవతరిస్తాడా? లేదు. భక్తుడింట్లోనే అవతరిస్తాడు. దేవకీ వసుదేవులు గొప్ప భక్తులు, అందుకే వారి గర్భమున ఆయన అవతరించాడు, వారి ఇంట్లో అవతరించాడు, యదువంశములు అవతరించాడు. నందమహారాజులు మహా భక్తులు, అందుకే వారి దగ్గర పెరిగాడు. చూసారా? భగవంతుడు ఎందుకు అవతరిస్తాడు? కారణం లేకుండా. సాధువులను రక్షించడం కోసం కదా, దుర్మార్గులను నశింపజేయడం కోసం, ధర్మాన్ని పునఃస్థాపించడం కోసం. ప్రతిసారి యుద్ధం చేయడం కోసం రాడు. కొన్నిసార్లు ఈ విధంగా జ్ఞాన బోధించడం కోసం వస్తాడు. అలాగే ఈ కలియుగంలో చైతన్య మహాప్రభు అవతరించి ఈ కలియుగ ధర్మమైన హరినామ సంకీర్తన ఏ విధంగా చేయాలి, హరిభక్తి ఏ విధంగా చేయాలి అని భక్తునిగా అవతరించి ఆయన భక్తి చేసి అందరికీ భక్తిని చేసేలాగా చూపించి ఈ హరే కృష్ణ ఉద్యమాన్ని స్థాపించి ఆయన మళ్ళీ అంతర్ధానం అయ్యారనమాట. అందుకే ఈ కలియుగంలో మనం చైతన్య మహాప్రభునే మనము ఫాలో అవుతాం, మనం అనుసరిస్తూ ఉంటాం అనమాట. ఆ విధంగా అంటున్నాడు, దేవా, భక్తుల గౌరవాన్ని పెంచే నీవు నీ వాక్కును నిజం చేయడం కోసం, వాస్తవమైన జ్ఞానాన్ని వ్యాప్తి చేయడానికి నా ఇంట్లో అవతరించావు. నీవు భౌతిక రూపరహితుడివి, అంటే నువ్వు భౌతికత్వానికి చెందినవాడివి కాదు. అలాగే నీవు అసంఖ్యాక రూపములు. అరే, భగవంతుడికి దశావతారాలే కాదండి, అనంత కోటి రూపాలు ఉన్నాయి ఆయనకి. వి కెనాట్ క్యాలిక్యులేట్ అనమాట, అసలు మనం లెక్క పెట్టలేము భగవంతుడికి. అలాగే నీ జన్మం వలన ఇప్పుడు నేను పితృరుణం నుండి బయటపడ్డాను. చూసారా? పితృరుణం నుంచి బయటపడ్డాడు. లేక పితృరుణం ఉంటుంది కదా, చాలా మంది భక్తి చేయాలని కోరిక ఉంటుంది, చాలా మందికి సన్యాసం తీసి కోరిక ఉండొచ్చు, కానీ బంధాలు రుణాలు అంత తొందరగా ఎవరిని విడిచిపెట్టమన్నమాట. కానీ ఇక్కడ సాక్షాత్తు భగవంతుడే అవతరించి నువ్వు చక్కగా సన్యాసం తీసుకోవచ్చని చెప్పాడు అనమాట. అంటే ఏంటి ఇక్కడ శాస్త్రం చెప్తుందంటే, ఆ తల్లి గన కొడుకు ఉంటే ఆ కొడుకు గన తల్లి యొక్క బాధ్యత తీసుకుంటే ఏ భర్త అయినా కూడా వెళ్ళి సన్యాసాశ్రమాన్ని స్వీకరించుకోవచ్చు. అంటే భార్య అనుమతితోటి అనమాట. హా, నీ వల్ల, నీవు జన్మించటం వల్ల, నీ దయ ప్రేమ కరుణ వల్ల నేను ఇప్పుడు పితృల నుంచి బయటపడ్డాను. అమ్మయ్య, ఇప్పుడు నా కోరికలు తీరిపోయాయి కనుక ఇప్పుడు నేను సన్యాసాశ్రమాన్ని స్వీకరించబోతున్నాను. సదా నిన్నే హృదయంలో తలపోస్తూ నేను సర్వత్రా చరింపగోరుతున్నాను అని చెప్పాడు. ఆ విధంగా కర్దమ ప్రజాపతి స్థుతులతోటి ఎంతో ఆనందపడ్డ కపిల భగవానుడు, అంటే ఆయనే కపిల భగవానుడు. దేవహూతి గర్భంలో జన్మించిన ఆయన ఎవరు? కపిల భగవానుడు. అప్పుడు అతను అంటున్నాడు కర్దమ ప్రజాపతితో, నీకు పుత్రునవుతానని చెప్పాను కనుక దానిని సత్యం చేయడానికే నీ ఇంటిని అవతరించాను. చూసారా? ప్రహ్లాదుడికి నరసింహస్వామి వరం ఇచ్చాడు, నీవు ఎక్కడైనా చూడవచ్చునని చెప్పాడు. అంటే నీవు ఎక్కడైనా చూడొచ్చు, ప్రతి ప్రతి అణువులో, ప్రతి చోట, చెట్టులో, పుట్టలో, స్తంభములో, గృహములో ఎక్కడైనా సరే చూడొచ్చు అనమాట. మాటిచ్చాడు కదా. అలాగే హిరణ్యకశిపుడు స్తంభం పగల కొడితే స్తంభం నుంచి భగవంతుడు వచ్చాడు అనమాట. భగవంతుడు మాటిచ్చాడంటే మాట ఎప్పటికీ తప్పడు అనమాట. చెప్పాడు కదా, నీకు పుత్రునిగా వస్తానని చెప్పాను కదా, అది సత్యం చేయడానికి నేను నీ ఇంట అవతరించాను.
ఈ జగత్తులో సాంఖ్యతత్వాన్ని వివరించడమే ఈ ప్రస్తుత అవతారం యొక్క ప్రయోజనం. అంటే వాస్తవమైన జ్ఞానాన్ని అందించడం కోసమే కపిల భగవానుడి యొక్క అవతారం యొక్క ప్రయోజనం అనమాట. అందుకని నీ కర్మలన్నీ కూడా నాకే అర్పించి ఇచ్చానుసారం వెళ్ళు, మృత్యువును జయించి అమృతత్వాన్ని పొందు. చూసారా? అంటే భగవంతుడు చెప్తున్నాడు, ఇక నేను చూసుకుంటా, నీ భార్య నీ అంటే నా తల్లి యొక్క బాధ్యతను తీసుకుంటా, నువ్వు హ్యాపీగా వెళ్ళు, నీ కర్మను నాకు అప్పచెప్పి నేను చూసుకుంటా. అంటే ఇక్కడ ఏమవుతుంది, భగవంతుడికి ఎవరు సంపూర్ణమైన శరణాగతి పొందుతారో, తన జీవితాన్ని భగవంతుడి కోసం ఎవరైతే త్యాగం చేసి వారి కర్మని భగవంతుడికి అర్పిస్తారో వారికి ఎటువంటి రుణం ఉండదు. మాతృ రుణము, పితృ రుణము, ఆచార్య రుణము, ఋషి రుణము, దేవ రుణము, చిట్ట రుణము, పుట్ట రుణము, ఎటువంటి రుణము కూడా ఉండదు అనమాట. ఎవరికి? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అంటే భగవంతుడి శరణాగతి పొందినవాడు, అటువంటి శరణాగతి పుట్టినటువంటి మహాభాగవతోత్తముడే కర్దమ ప్రజాపతి అనమాట. అందుకే అన్నాడు భగవంతుడు, నీ కర్మలని నాకు అప్పచెప్పు, ఇచ్చానుసారం వెళ్ళు, మృత్యువును జయించు, అమృతత్వాన్ని పొందని చెప్తున్నాడు అనమాట. పరమాత్మ నేను నన్ను నీవు నీ బుద్ధి ద్వారా హృదయంలో దర్శించగలుగుతావు. ఎవరికి వస్తుందండి బుద్ధి? తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏన మాముపయాంతి తే. ప్రేమతో ఎవరైతే నాకు సేవ చేస్తారో వారికి తగిన బుద్ధి యోగము నేను ఉసిగదనని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు భగవద్గీతలో 10వ అధ్యాయంలో 10వ శ్లోకంలో. నీ బుద్ధి ద్వారా హృదయంలో దర్శించగలుగుతావు అంటే భగవంతుడు హృదయంలో లేదంటే ఉన్నాడు. ఎప్పుడు దర్శిస్తామంటే బుద్ధి యోగము ద్వారా భగవంతుని మనం దర్శించవచ్చు, మన హృదయం ఉన్న భగవంతుడిని. ఆ విధంగా నీవు భయం అనేది లేకుండా నిత్య జీవనాన్ని పొందుతావు. ఆ? ఆధ్యాత్మిక జీవనానికి ద్వారమైనటి ఉదాత్తమైన జ్ఞానాన్ని నేను నా తల్లికి కూడా బోధిస్తాను, నా తల్లి దేవగతి కూడా బోధిస్తాను. నేను కర్మ ఫలాన్ని నశింపజేసుకొని పూర్ణత్వాన్ని, ఆత్మానుభవాన్ని ఆమె పొందుతుంది. తద్వారా భయం నుండి ఆమె దూరం అవుతుంది అని అన్నాడు అనమాట. సరే, పుత్రుని రూపంలో ఉన్న పరంధామునికి అప్పుడు కర్దమ ప్రజాపతి ప్రదక్షిణ నమస్కారం కావించి సంతుష్టి చెందిన మనస్సుతో ఆయన వనానికి వెళ్ళిపోయాడు. సన్యాసిగా ఈ దరిద్రంతరా కూడా సంచరించాడనమాట. అంటే భూమి అంతా కూడా మౌనవ్రతంతో జీవనాన్ని కొనసాగించాడు. ఆ రీతిగా అతడు నిరహంకారుడు, అంటే ఎటువంటి అహంకారం లేనివాడు అన్నమాట. మమకారహితుడు, అంటే ఎవరి పెట్లాడికి మమకారం లేదు, కేవలం బాధ్యత ప్రకారం వచ్చాడు, బాధ్యత తీసుకుని వెళ్ళిపోయాడు అంతే. ధీరుడు, ఎవరిని ధీరుడు అంటారు? మాత్రా స్వస్థాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయినో నిత్యాస్తాం స్థితిస్తత్థ భారత. ఈ కష్ట సుఖాలు అనేవి శీతోష్ణ దుఃఖము లాంటివంటే, చలికాలం ఎండాకాలం లాంటివంటే కష్టము సుఖం అనేది. వాటి యందు కలత చెందక నా పట్ల స్థిరంగా ఉండేవాడినే ధీరుడు అంటారు. అటువంటి ధీరుడు నాకు ప్రియమైన వాడు. అటువంటి గొప్ప ధీరుడు కర్దమ ప్రజాపతి. సమదర్శి, అలాగే ద్వంద్వరహితుడినై ఆత్మదర్శనాన్ని చేసుకున్నాడు. అంతర్ముఖుడి అతని మనస్సు అలలు లేని సముద్రంలాగా ప్రశాంతత పొందిందంట. ఆ విధంగా ఆయన ఈ యొక్క భౌతికమైన జీవితం నుంచి బద్ధ జీవనం నుంచి ముక్తుడై దేవదేవుడుకు వాసుదేవుని భక్తి సేవలో నెలకొన్నాడు. భగవానుడు ఎల్లరి హృదయంలో విరజామానుడై ఉండడాన్ని, పరమాత్ముడుగు అతని ఎందే ఎల్లరి నిలిచి ఉండడాన్ని కర్దమ దర్శించగలిగాడు అనమాట. చూసారా? అంటే ఒక 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 యోగి అయిన వాడు, ఒక మహాభాగవతోత్తముడు అంటే అందరి హృదయాల్లో భగవంతుని చూడగలుగుతాడు.
అలాగే భగవంతుడి హృదయంలో అందరూ చూడగలుగుతాడు. అది కర్దముడు దర్శించగలిగాడు, అందరు దర్శించలేరు అనమాట. చాలా చాలా కష్టం అది. అత్యున్నతమైన భక్తి యోగ స్థితి అనమాట. అది చాలా కష్టం అర్థం చేసుకుంటాం అందరికి కూడా. అటువంటి విశుద్ధ భక్తి యోగ స్థితిని పొందిన వాడి కర్దముని చివరకు భాగవత గతిని పొందాడు. భాగవత గతి, బా ఎంత బాగుంది చూసారా. భాగవత గతి అంటే భగవంతుడికి నిత్య సేవ కూడా అయ్యాడు. అది భాగవత గతి అంటే. అంతకన్నా ఇంకేం కావాలండి. భాగవతములో ఏముంటుందంటే భగవద్ధామ ప్రాప్తిని పొందిన వారి చరిత్రలే ఉన్నాయి, ఉంటాయి. భాగవతము వినిపించబడినది కూడా పరీక్షిత మహారాజుకు భగవద్ధామ ప్రాప్తిని కలిగించడం కొరకేనని గుర్తుంచుకోవాలి. భక్తి ద్వారా భగవద్ధామ ప్రాప్తిని పొందిన వారి గురించిన చర్చలో మొట్టమొదట పేర్కొనబడది కర్దముడు దేవహూతి దంపతులే. గృహస్థ జీవనంలో ప్రవేశిస్తే భగవద్ధామ ప్రాప్తి అవకాశాలు తగ్గిపోతాయని అపోహకు ఈ దంపతుల యొక్క చరితమే చక్కని సమాధానము. కాబట్టి గృహశాస్త్రములో ఉన్నవారు ఏమాత్రముడు చింతించక బాధపడక దృఢ సంకల్పంతో కృష్ణ సేవలు నెలకొని చరమ లక్ష్యమైన భగవద్ధామ ప్రాప్తిని పొందాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. చాలా మంది అంటారు, అమ్మో మేము గృహస్థలం కదండి భక్తి చేయలేమేమో అని. లేదు, గృహస్థలకు ఉన్నా కూడా భక్తి చేయవచ్చు, భగవద్ధామ ప్రాప్తిని పొందవచ్చు. దానికి గొప్ప ఎగ్జాంపులే మనకు చూస్తే కనుక కర్దమ ప్రజాపతి దేవహూతి దంపతులే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈరోజు మనం చెప్పుకున్నటువంటి ఈ భాగవత కథలో, కర్దమ ప్రజాపతి కథలో మీకు ఎవరైనా సందేహాలు ఉంటే అడగవచ్చు. అలాగే ఈ కథ మీకు ఏ విధంగా అర్థమైంది, ఈ కథలో మోరల్ ఏంటి, ఈ కథ గురించి మీరు చెప్పాలనుకుంటే కూడా చెప్పొచ్చు. హరే కృష్ణ. ప్రజాపతి గురించి డేట్ తెలుసుకుందాం గురూజీ. ఉమ్, కర్దమముని భార్యని ఎక్కించుకొని ఆ విహారయాత్రకు విమాన సౌధంలో విహారయాత్ర చేస్తారని తెలుసుకున్నాము. ఆయన 9 రూపాలు ధరించి ఆ యోగ శక్తి ద్వారా విస్తరింపజేసి 9 మంది కూతుర్ని ఆ, విస్తరిస్తా పుడతారని తెలుసుకున్నాం గురించి. ఏ, బ- శ్రీకృష్ణ భగవానుడు అనంత రూపాల్లో విస్తరిస్తారు. ఆ ఆ అనంత రూపాలు 16,108 భార్యలు ఆ ఆ భార్య దగ్గర అనంత రూపాల్లో ఉంటారని తెలుసుకున్నాం గురించి. కూడా మనం ఉమ్, భక్తి చేయొచ్చు, భగవత్ కృపను పొందొచ్చు, భగవద్ధామంకి కూడా వెళ్ళగలిగే శక్తిని మనం ఇక్కడ గృహస్థాశ్రమంలో ఉండి కూడా సంపాదించవచ్చు. ఆ దేవుని కృప మనపై ఉంటది అని తెలుసుకున్నాను. అవును. భక్తి చేస్తూ ఉంటే కృప ఉంటుంది అని తెలుసుకోవాలి. అదే గురించి గృహశాస్త్రం నుండి భక్తి చేయాలి. కుటుంబం అంతా భక్తి భక్తి చేయాలి. చేయడం వల్ల ఉమ్, ఏమవుతుందంటే ఉమ్, ముందు మనకి భయం అనేది ఉండదు అనమాట. అదే గురించి. బాగా చెప్పారు. వెరీ గుడ్. హరే కృష్ణ. హరే కృష్ణ. నేనేం తెలుసుకున్నాను అంటే ఉమ్, ఆ, కర్దమ కర్దముడి యొక్క మెయిన్ పర్పస్ సృష్టి కార్యం. దానికోసం బ్రహ్మదేవుడు కర్దముని సృష్టిస్తారు. ఆ సృష్టి కార్యం కోసం భార్యగా దేవాహుతిని ఇస్తారు అని తెలుసుకున్నాను గురూజీ. దేవాహుతి తన భర్త సేవలో ఎటువంటి అలసట లేకుండా నిరంతరం భర్త సేవలో తపస్సు చేస్తూనే ఉంది. ఆ తపస్సుకు మెచ్చి కర్దముడు ఆకాశంలో ఆ, ఎగురుతున్న ఒక భవనాన్ని ఇస్తారు. సో దానిలో విహరించడంతో ఎంతో సంతోషంగా ఉంటారు. తరువాత దేవహుతికి 9 మంది కుమార్తెలు అలాగే ఒక కుమారుడు కలుగుతారు. ఆ కుమారుడే స్వయంగా కపిల భగవానుడు. అతనే భగవాన్ శ్రీకృష్ణుడి అవతారము. ఆయన భక్తి జ్ఞానాన్ని నేర్పించడానికే ఈ భూమి మీదకి వచ్చారు అని తెలుసుకున్నాను గురూజీ. అండ్ అలాగే
కపిల భగవానుడే స్వయంగా తన తల్లి దేవహూతికి ఈ సంసార బంధాల నుండి ఎలా విముక్తి పొందాలి అనే మార్గాన్ని బోధిస్తారు. అండ్ ఫైనల్ గా నేను ఏం తెలుసుకున్నాను అంటే భార్యాభర్తలు తపస్సు సేవ ఏదైతే భక్తి చేస్తారో దాని ద్వారా స్వయంగా వాళ్ళు భగవంతుని అనుగ్రహమే పొందారు అని తెలుసుకున్నాను గురూజీ. అంటే భక్తి శ్రద్ధ ఉన్న వారికి భగవంతుడు స్వయంగా వచ్చి ఎలా అయితే దేవాహుతికి కపిల భగవానుడు ఉపదేశం చేస్తారో అలా అని ఈ రోజు క్లాస్ నుంచి తెలుసుకున్నాను గురూజీ. హరే కృష్ణ గురూజీ, దండోత్తనము. హరే కృష్ణ. వెరీ గుడ్, వెరీ గుడ్. ప్రతి పనిని కూడా భగవంతుడు ప్రార్థనతో చేయాలి. ప్రతి పనిని కూడా భగవంతుడితో ముడిపెట్టి చేయాలి. భగవంతుని మరిచిపోయి మనం ఏ పని చేసినా అందులో మనకి అంత రిజల్ట్ ఉండదు అనమాట. అందుకే మన దైనందిన జీవితంలో ఉదయం నిద్రలేగానే మొట్టమొదటి భగవంతుని ప్రార్థనతోనే మన జీవితం మొదలవ్వాలన్నమాట. అందుకని ఎప్పుడు కూడా ఆడుతూ పాడుతూ ఏ పనులు పడితే ఆ పనులు చేస్తారంటే కనుక దానివల్ల ఆ, ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. ఆ ఫలితాలు వచ్చినప్పుడు తాత్కాలికంగా ఉండొచ్చు. కొంతమంది భక్తి ప్రారంభంలో బాగా చేస్తారు, తర్వాత రిలాక్స్ అయిపోతారు. రిలాక్స్ అయిన తర్వాత ఆనందం వచ్చిన తర్వాత మళ్ళీ భగవంతుని మర్చిపోయి వాళ్ళు మళ్ళీ రకరకాల పనులు చేస్తూ ఉంటారు. అప్పుడే మళ్ళీ ఇబ్బందులు వస్తాయి. ఎటువంటి ఇబ్బందులు వస్తాయంటే మళ్ళీ ఆ ఇబ్బందులు తీరడానికి చాలా టైం పడుతుంది. ముఖ్యంగా అహము, అహంకారము, ప్రౌడ్నెస్ ఇది ఉందనుకోండి, కృష్ణుడు ఇక్కడ ఉండి వెళ్ళిపోతాడు. మన హృదయంలో ఉన్న కృష్ణుడు వెళ్ళిపోతే మళ్ళీ తీసుకోవడానికి ఎంత టైం పడుతుంది తెలుసా? చెప్పలేము. 1 సంవత్సరం పడుతుందా, 1 యుగం పడుతుందా, కొన్ని యుగ చక్రాలు పడుతుందా, కొన్ని జన్మలు పడుతుందని చెప్పలేం. ఏదో గురుదేవుల దయ వల్ల, పూర్వజన్మ సుకృత వల్ల ఏదో భక్తి వచ్చింది. ఆ భక్తి చేయటం వల్ల మన హృదయంలో కృష్ణుడు ఉన్నాడు. మళ్ళీ వెళ్ళిపోతున్న కృష్ణుడు మళ్ళీ తీసుకురావడం చాలా కష్టం. ఇది నిరంతర ప్రక్రియ. ఒక రోజు, ఒక సంవత్సరం, ఒక కొంతకాలం కాదు. భక్తి అనేది నిరంతర ప్రక్రియ చేస్తూ ఉండాలి. భక్తుడు ఎలా చేయాలి? సంస్కారంతో కూడిన భక్తి చేయాలి. క్రమశిక్షణతో కూడిన భక్తి చేస్తే గనక మనం చక్కగా భక్తులు స్థిరంగా ఉండగలుగుతాం. లేకపోతే ఏమవుతుందంటే మళ్ళీ అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి అనమాట. అప్పుడు నుండి ఇబ్బందులు వస్తుంటాయి. మళ్ళీ కొంతకాలం బాగుంటుంది, మళ్ళీ ఇబ్బంది పడుతూ ఉంటారు అనమాట. మరి అటువంటి భాగవతోత్తములను చూస్తే భాగవతంలో మనకి కర్దమ ప్రజాపతి, మరి మహాభాగవతోత్తముడు పరీక్షిత్ మహారాజు, ఎంతో మంది భాగవతోత్తములందరూ కూడా మనకి భాగవతంలో మనకి ఆ, మనం వారి గురించి వింటాం, వారిని కీర్తిస్తూ ఉంటాం. మరి రేపు మనం కపిల భగవానుడి గురించి చెప్పుకుంటాం. మరియు కర్దమ ప్రజాపతి గురించి చెప్పుకున్నాం. ఆయన భార్య గర్భంలో కపిల భగవానుడు ప్రవేశించాడు, ఆయన జన్మ తీసుకున్నాడు. మరి కపిల భగవానుడు తల్లికి ఏ విధంగా జ్ఞానం బోధిస్తాడు, ఆ విషయాలను కూడా మనం రేపు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ. మరి మనందరం కూడా 3 సార్లు హరే కృష్ణ మహామంత్రం చెప్తూ ఈరోజు మరి క్లాస్ ముగించేద్దామా? Yes, గురూజీ. యా. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ 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 హరే 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 రామ, హరే రామ రామ, హరే రామ 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 హరే 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 కృష్ణ, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ, హరే రామ 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 హరే 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 కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ 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 హరే 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 రామ, రామ 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 హరే ఉపాధికి చేసే గురుదేవుకి జై. ఏకాదశి మహామహోత్సవకి జై. జై. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ గురూజీ, ధన్వత్ ప్రణామ్ గురూజీ. ఈరోజు గృహస్థ ఆశ్రమంలో ఉండి కూడా భగవద్ధామాన్ని ఎలా చేరుకోవాలో అనే విషయాన్ని మీ ద్వారా తెలుసుకున్నాను గురూజీ. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. హరే కృష్ణ. హరే కృష్ణ, హరే కృష్ణ. హరే కృష్ణ గురూజీ, ఇవాళ క్లాస్ చాలా బాగా అర్థమయ్యేటట్టు చెప్పారు. థ్యాంక్ యూ గురూజీ. ఇవాళే చెప్తున్నాను, రోజు చెప్పట్లేదా? చెబుతున్నారు హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ గురూజీ. హరే కృష్ణ. హరే కృష్ణ గురూజీ. హరే కృష్ణ తల్లి, హరే కృష్ణ.